సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్యో నారాయణ హరి అంటారు. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం, డాక్టర్స్ డే. వైద్యులంటే దైవం, దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. వాళ్ళల్లో దేవుడిని చూసుకుంటాం. వాళ్ళంటే అనలేని గౌరవం, అంతులేని ఆత్మవిశ్వాసం. అటువంటి ఒకకి ఈ రోజున జాతీయ వైద్యుల దినోత్సవం రోజున సుమన్ టీవీలో వైద్యుల గురించి చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే సుమన్ టీవీ ఒక సామాజిక బాధ్యతగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఇటీవలనే చాలా గొప్పగా ఇండియాలో మునుపెన్నడూ లేని విధంగా, ఎవరు చేయని విధంగా ఒక మీడియాలో, డిజిటల్ మీడియాలోనే నెంబర్ 1గా వెలుగుతున్న సుమన్ టీవీ 500 మంది డాక్టర్లకి గౌరవించి, సత్కరించి ఆస్కార్ లెవెల్లో అవార్డులు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. చరిత్రలో రికార్డు సృష్టించారు. భారతదేశంలో ఇంతవరకు ఎవరు ఆ పని చేయాల. 50 మందికి 100 మంది డాక్టర్లు సత్కరించి నగరాలకే పరిమితం అయిపోయే హైదరాబాద్ సరౌండింగ్లో అవార్డులు ఇస్తారు, లేకపోతే ఢిల్లీలో ఇస్తారు, బెంగళూరులో ఇస్తారు. అటువంటిది ఫస్ట్ టైం రూరల్ విలేజ్లో తెలంగాణలో 33 జిల్లాల నుంచి ఐడెంటిఫై చేసి, కొంతమంది వైద్యులంటే డబ్బులు సంపాదించు అనుకుంటారు, 10 రూపాయలకి వైద్యం చేసేవాళ్ళు ఉన్నారు, ఫీజుకి ఉచితంగా వైద్యం చేసి ఉన్నారు. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి రూపాయి రిజిస్ట్రేషన్ ఫీజుతో దాదాపు 250 డాక్టర్లపైనే తెలంగాణ సమాజంలో 33 జిల్లాల నుంచి వాళ్ళకి సత్కరించి గౌరవంగా అతిథుల చేత మంచి షీల్డ్ ఇచ్చి పంపించడం జరిగింది. మరి ఇంతవరకు మరి సామాజిక బాధ్యత అనేది ఎప్పుడు ముందుండే సుమన్ టీవీ డాక్టర్లు గౌరవించడం అంటే, ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళు ఎంత ప్రాణాలు సైతం పరంగా పెట్టి చేశారో. నగరంలోని డాక్టర్లే కాకుండా టాప్ డాక్టర్స్ నుంచి కింద స్థాయి డాక్టర్ వరకు 500 మంది డాక్టర్లకి అవార్డులు ఇచ్చిన ఘనత ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సుమన్ టీవీకి. భారతదేశంలో ఇంతవరకు ఎవరో ఆ ప్రయత్నం చేయలేదు. అనేక రికార్డులు సుమన్ టీవీ సొంతం చేసుకుంది. మరి ఇటువంటి జాతీయ వైద్యుల దినోత్సవం రోజు వైద్యుల గురించి, వైద్యుల గొప్పతనం గురించి మనం చెప్పుకోవాలి. అనేక మంది డాక్టర్లు మన చివరి వరకు వాళ్ళ ప్రాణాలు సైతం, వాళ్ళు సున్నిత మనస్కులు, చాలా సౌమ్యంగా ఉంటారు. కానీ యుద్ధంలో దిగితే యుద్ధ ప్రాతిపదికన ఆపరేషన్ చేయాలి, స్టంట్లు వేయాలి, ప్రాణాలు కాపాడాలా, కాలేయ మార్పిడి చేయాలా, శస్త్రచికిత్సలు చేయాలా, మోకాలు మార్పిడి చికిత్స చేయాలా, కంటి ఆపరేషన్ చేయాలా, చివరికి మరో సృష్టిగా బిడ్డ ఆడపిల్ల జన్మించేటప్పుడు కూడా వాళ్ళు చాలా ఇదితో బిడ్డ ప్రసవించే సమయంలో డాక్టర్లు వ్యవహరించే తీరు నా భూతో నా భవిష్యత్తు. ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో వైద్య వృత్తి అనేది కమర్షియల్ అయిపోయింది అనుకున్న ఈ సమయంలో వైద్యులకి, పేషెంట్లకి చాలా విభేదాలు జరుగుతున్న ఈ సమయంలో ఇటువంటిది జాతీయ వైద్యుల దినోత్సవం రోజు వాళ్ళ గొప్పతనం గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలామంది వైద్య వృత్తిని ప్రాణప్రదంగా స్వీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సమాజంలో టు డూ సంథింగ్ అవర్ సొసైటీ, పుట్టుక మరణం మధ్య ఏం సాధించామనేది ముఖ్యమైన ఉద్దేశంతో వాళ్ళు తన యొక్క ఎక్కువ టయాన్ని పేద ప్రజలకు సేవ చేయడానికే ముందుకొస్తారు. ఎవరో ఒకళ్ళిద్దరూ కమర్షియల్ ఆస్పెక్ట్స్లో చేసినంత మాత్రాన సమాజం కోసం వైద్య వృత్తిని ప్రాణప్రదంగా చేసే వాళ్ళని కూడా డాక్టర్లని మనం గుర్తుంచుకోవాలి. ఈ రోజున జాతీయ వైద్యుల దినోత్సవం, డాక్టర్ డే సందర్భంగా హృదయపూర్వకంగా ఇటువంటి డాక్టర్స్, అన్సంగ్ హీరోస్ చాలామంది బయట సమాజం పాటు ప్రాణాలు సైతంగా తన బిడ్డలు కూడా చాలా రోజుల పాటు, నెల పాటు వేరే రూమ్లో ఉంటా, కరోనాలో వచ్చినప్పుడు చాలామంది తన సొంత బిడ్డలు లేనప్పుడు డాక్టర్లు స్వయంగా వైద్యం చేసి ఎంతోమంది బతికించారు. అటువంటి డాక్టర్లకి హృదయపూర్వకంగా జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం డాక్టర్లు ఏం చేయాలంటే, మనకేదన్నా ఇబ్బంది జరిగినప్పుడు మనం ప్రాణపదంగా అక్కడికి వెళ్తాం, నమ్ముతాం. నమ్మి వాళ్ళు చేసేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళు ఎట్లయినా రక్షించాలని యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. దాంట్లో అనేక సవాళ్ళు ఎదుర్కొంటారు. ముఖ్యంగా సర్జరీ చేసేటప్పుడు వాళ్ళని, కుటుంబాన్ని మొత్తం కూడా ఒప్పించి అన్ని రకాలుగా వాళ్ళ సక్సెస్ రేటు కూడా వాళ్ళు చూపించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా దండం పెట్టుకొని, దైవంలో దండం పెట్టుకొని ఆపరేషన్లకు ముందుకెళ్తారు. వాళ్ళు కూడా మనలో భాగమే. మనల్ని నిత్యం పరిరక్షించే వైద్యులు మంచి వాళ్ళు ఉండబట్టి మన డాక్టర్స్ ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాలో వెళ్ళి ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన డాక్టర్లుగా రూపాంతరం చెందారు. ఇటీవల నోరి దత్తాత్రేయుడు కూడా క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆయన కూడా తెలంగాణ సమాజం కూడా గుర్తించి ఆయన అడ్వైజర్గా తీసుకుంది. అటువంటి డాక్టర్లకి మరొక్కసారి సుమన్ టీవీ సాక్షిగా వైద్యో నారాయణ హరి అన్నట్టుగా మనకి కనిపించే దేవుడు ఎవరంటే వైద్యుడే. వాళ్ళకి మరొక్కసారి జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.